వెల్కమ్ టు ఫిల్మీ మ్యూజిక్స్. 'ట్రైన్ డ్రీమ్స్' అనే మూవీ చూసిన ఇందాకే. ఇది అమెరికన్ డ్రామా ఫిల్మ్. మంచిగా ఉంటాయి డ్రామా ఫిలిమ్స్. సరే ఈ మూవీ ఎట్లా ఉందో నాకెట్లా అనిపించిందో ఇప్పుడు మాట్లాడతా. అండ్ ఈ మూవీ నేను నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన. సరే రివ్యూ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ముందుగా కథ విషయానికొస్తే రాబర్ట్ అనే ఒక అతని లైఫ్ స్టోరీ గురించి చూపిస్తారు మూవీలో. 1900 స్టార్టింగ్‌లో జరుగుతది స్టోరీ అంతా. మన హీరో రాబర్ట్ అడవిలో చెట్లు కొట్టడానికి వెళ్తాడు ఒక లేబర్ లాగా. అండ్ చాలా దూరంగా ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీకి. ఒకరోజు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతది. దాని తర్వాత ఏమైంది అండ్ హీరో ఫ్యామిలీ ఎవరు ఇదంతా మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి. పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడితే రాబర్ట్‌గా చేసిన యాక్టర్ జోయల్ ఎడ్గర్టన్ యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసిండు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ ఇతను. మస్తు చేసిండు అసలు. ఒక 40 మినిట్స్ అయ్యాక ఒక ఇన్సిడెంట్ వస్తది. దాంట్లో ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, యాక్టింగ్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉండే. అండ్ మూవీ మొత్తంలో అతని యాక్టింగ్ అయితే చింపి పడేసిండు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్‌లో బానే యాక్ట్ చేషిల్లు. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్లస్ పాయింట్స్. స్టోరీ మస్తుండే. ఆ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్, క్లైమాక్స్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. అండ్ హీరో పెర్ఫార్మన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. మేబీ నెక్స్ట్ ఇయర్ ఆస్కార్‌లో మనం నామినేట్ అయితాడు కావచ్చు. సినిమాటోగ్రఫీ అండ్ బీజీఎం ఇవి కూడా మస్తు అనిపించినాయి. అండ్ డైరెక్షన్ అయితే చాలా పొయెటిక్‌గా ఉండే. మంచిగా అనిపించింది డైరెక్షన్ కూడా. ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడితే ఒకటే ఒక నెగెటివ్ ఉండే. కొంచెం స్లో ఉంటది మూవీ. మేబీ అందరికి నచ్చకపోవచ్చు. సో, ఓవరాల్‌గా నా ఫైనల్ వర్డిక్ట్ మీరు సినిమా లవర్స్ మంచి సినిమాలు చూస్తాం. టెక్నికల్‌గా, యాక్టింగ్ వైస్, డైరెక్షన్ వైస్ ఇవన్నీ బాగుండాలి. ఒక ప్యూర్ మూవీని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీ పక్కా నచ్చుతది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మస్తు అనిపించింది మూవీ అంతా. ఎక్కడ బోర్ కొట్టలేదు. నేను మంచిగా ఎంజాయ్ చేసిన ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. తోపు సినిమా ఇది. అండ్ మీరు కమర్షియల్ మూవీస్ చూస్తామంటే ఈ మూవీ అస్సలంటే అస్సలే నచ్చదు. అండ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్‌లో మాత్రం అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ మూవీ 18+. సో, చూడండి ఈ మూవీని. చాలా బావుంటది మూవీ. చూసి ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి బ్యూటిఫుల్ మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి. రికమెండ్ చేయమంటే చేస్తాను. అండ్ మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.